హలో అండి, ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ఇది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువగా మనం టెంపుల్స్లో చేస్తుంటారు కదా, అదే స్టైల్లో మనం ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పూజలు వ్రతాలు ఏమైనా జరిగినప్పుడు కూడా చాలా త్వరగా చాలా టేస్టీగా ఈ పొంగల్ని చేసుకోవచ్చు. ఇది చేసుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మన రేషన్ రైస్ అయినా పర్లేదు, లేదంటే మామూలు రైస్ అయినా పర్లేదు. ఇది తీసుకున్నాక వాటిని ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక దానిలో అదే కప్పుతో మనం ఇంతకుముందు అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు పెసరపప్పు తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న రైస్లోనే ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి 2 సార్లు ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇందులో అన్నీ కూడా ఈ వాటర్ తీసేసి మళ్ళీ దీనిలో వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా నాననివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో మనం ఇంతకుముందు తీసుకున్న కప్పుతోనే 6 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. నేను మెజర్మెంట్ అన్నీ కూడా ఒకే కప్పుతో చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పప్పు రైస్ని కూడా దీంట్లో వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దానిపైన లిడ్ని పెట్టి కొద్దిగా ఇలా ఓపెన్ ఉంచేసి మనం బాగా ఉడికించుకోవాలి. మనం ఇది కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా గిన్నెలో చేసుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకి ఒక 10-15 నిమిషాల్లో మనకి పప్పు రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కావాలంటే ఒక్కసారి మంటని సిమ్లోనే ఉంచేసుకొని ఒక్కసారి ఇలా మెదుపుకున్నట్టుగా కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇలా కాస్త లూజ్గా ఉంటేనే ఈ పొంగల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ను సిమ్లోనే పెట్టుకొని మరోవైపుకి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుముకొని వేసుకోవాలి. ఈ అల్లము జీలకర్ర మిరియాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలో 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ పొంగల్లో వేసుకోవాలి. చూసారా, పొంగల్ కన్సిస్టెన్సీ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పొంగలి మరి గట్టిగా అనిపించిన వాళ్ళు కొద్దిగా వాటర్ని హీట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ పోపునంతా కూడా నేను దీనిలో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని మనం పొంగల్ని తినేయచ్చు. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా రుచిగా ఉంటుంది. మనం ఇంట్లో పూజలు వ్రతాలు అయినప్పుడు మాత్రం చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని సాంబార్తో కూడా కాంబినేషన్లో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి పొంగల్ని ట్రై చేయండి. టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.